రెసిడెన్సీ చేయాలి అన్నారు కదా. Right. సో ఆ రెసిడెన్సీకి అప్లై ఎలా చేస్తారు ఇండియా నుండి? యా దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది అనమాట. మీరు జిఆర్ఈ ఎలా అంటున్నారో అట్లనే దానికి స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 అని, స్టెప్ 2 అని, స్టెప్ 3 అని 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్టెప్ 1 స్టెప్ 2లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సీకే అని ఉంటుంది, ఇంకొకటి సిఎస్ అని ఉంటుంది. సీకే అంటే క్లినికల్ నాలెడ్జ్ టెస్టింగ్, సిఎస్ అంటే క్లినికల్ స్కిల్స్ అన్నట్టు అనమాట. సో మీరు స్టెప్ 1 స్టెప్ 2 సీకే అయితే ఏమైతే ఉన్నాయో అవి మీరు ప్రోమెట్రిక్ సెంటర్కి, మీరు జిఆర్ఈకి సెంటర్కి వెళ్ళి ఎట్లా రాస్తారో అట్లా మీరు రాసుకోవచ్చు. హైదరాబాద్లో సెంటర్స్ ఉంటాయి మనకి. అప్లై చేసుకుని ఈసీఎఫ్ఎంజీ అని ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అని ఉంటుంది. దాంట్లో మీరు రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి ఈ ఎగ్జామ్స్కి అప్లై చేసుకుని మీరు ఎగ్జామ్కి కట్టుకుని రాసుకుని స్టెప్స్ తీసుకుంటారు. అవి 2 అయిపోయిన తర్వాత మీరు యునైటెడ్ స్టేట్స్కి వచ్చి ఈ సిఎస్ ఎగ్జామ్ స్టెప్ 3 తీసుకోవాలన్నమాట. యా ఈ స్టెప్ 1 స్టెప్ 2 సీకే అని ఉంటుంది కదా, అదొక ఆ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే మనము ఎగ్జామ్స్ ఆబ్వియస్గా ఒక డేట్ పెట్టుకుని ఇట్లా ఇలా ఉంటుంది కదా, అలానే ఉంటుంది. మనం ఓకే ఈ డేట్ అని పెట్టుకుంటాము, మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం అనమాట. సో మనకి ఎక్కడి వరకు అంటే ముందు ఒక శాంపిల్ ఎగ్జామ్స్ కింద తీసుకోవచ్చు, కొంచెం డబ్బులు కట్టి. రైట్, యా. సో జస్ట్ మీరు అసెస్ చేసుకోవడానికి అనమాట. అరే నేను స్కోర్స్ బాగా చదివానా చదవలేదా, స్కోర్ బాగా వస్తుందా రాదా అని మీకు ఒక అఫోర్డబుల్. యా మీకు నేను తీసుకున్నప్పుడైతే ఒక్కొక్క టెస్ట్ $50 ఎంతో ఉండేది. సో యా ఎగ్జామ్కి అరౌండ్ 800 అట్లా ఉండేది అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు. మొత్తం ఎగ్జామ్ ఒక్కొక్క స్టెప్కి అట్లా ఉండేది. బట్ మీరు ఆ ఎగ్జామ్ తీసుకున్నప్పుడు మీకు ఒక స్కోర్ వస్తుంది యావరేజ్గా, అంటే బాగానే ఉంది తీసుకోవచ్చు అని. ఒక్కొక్కసారి పాప నువ్వు ఆగు ఇంకా కావాలి అని. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఒక సెట్ ఎగ్జామ్ పీరియడ్ ఒక్కొక్కసారి పోస్ట్పోన్ చేసుకుంటే వెళ్తామన్నమాట. రైట్, ఇప్పుడు నేను ఎలా అంటే అరే నాకు రావాలి 99.99 అనే క్యాండిడేట్లా ఉండేదాన్ని నేను. సో నాలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం అరే నాకు ఇంకా ఈవెన్ 98 వచ్చినా కూడా లేదు నాకు 99 కావాలి, అట్లా పుష్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. లేదు మనము ఇప్పుడు ఏపీపీజీ ఎంట్రన్స్ ఉందనుకో, గవర్నమెంట్ నీకు ఒక సెట్ డేట్ ఇచ్చేసింది, నువ్వు ప్రిపేర్ అయ్యున్నావా అవ్వలేదా అది నీ ప్రాబ్లం. అరే చదువుకుని వెళ్ళి ఎగ్జామ్ రాసిరా, నీకు స్కోర్ ఇస్తాము, స్క్రీనింగ్ జరుగుతుంది. అట్లా ఇక్కడ ఏంటంటే మనం యూ నీడ్ టు బి మోర్ రెస్పాన్సిబుల్ అనమాట. మనము టైమ్ ఒకటి ఫ్యాక్టర్, మన మనీ ఒక ఫ్యాక్టర్. సో యూ నీడ్ టు బీ లిటిల్ కేర్ఫుల్ ఆన్ యూనో మీ ప్రిపరేషన్ అది మంచిగా చేసుకొని ఎగ్జామ్కి రెడీ అవ్వడం అది. సో దానికి ఎడ్యుకేషన్ సెంటర్స్ కూడా ఉంటాయి, ట్రైనింగ్ సెంటర్స్. నీకు వేరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, మీరు వెళ్ళి వాళ్ళతో కూర్చొని గ్రూప్ స్టడీస్ చేసుకోవచ్చు. అట్లానే చేసాం, అట్లా చదువుకొని యూనో ఇంటరాక్ట్ అవి అలా కొంతమంది చేసుకుంటూ ఉంటారు. కొంతమంది లైక్ బుక్స్ తెచ్చుకుని ఇంట్లో కూర్చొని చదువుకునే వాళ్ళు ఉంటారు. సో ఈదర్ వే ఎవరికి ఏది వర్కౌట్ అవుతుందో వాళ్ళు డిసైడ్ చేసుకుని, మీకు మోటివేషన్ కావాలి ఒక సెట్ ఆఫ్ పీపుల్తో చదువుకుంటే యూనో కొంతమందికి అట్లా వర్కౌట్ అవుతుంది కదా. సో దట్స్ అట్లా ఏ రకంగా అయినా వెళ్ళొచ్చు. సో దట్స్